హాయ్ ఫ్రెండ్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే డెస్టిన్ డానియల్ క్రటన్ డైరెక్షన్ లో వచ్చింది. బేస్డ్ ఆన్ మార్వెల్ కామిక్స్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అండ్ మ్యూటెంట్స్. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది 4 పాయింట్స్ చెప్తాను. ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, అది కూడా చివరిలో చెప్తాను. స్పైడర్ మ్యాన్ బేసిక్ మెసేజ్, ఎవ్రీ గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దాన్నే ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళారు. సూపర్ హీరో అనగానే ఓన్లీ సూపర్ పవర్స్ గురించే కాదు, ప్రతి కిడ్, ఒక టీనేజర్ కానీ చిన్నపిల్లోడు కానీ వాళ్ళలో ఉండే ఎమోషన్స్ని కామిక్స్ని చదివేటప్పుడు ఆ ఎమోషన్స్ ఆ హీరోస్లో చూసుకొని వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పొందుతారు. దట్స్ హౌ కామిక్స్ వర్ ఫస్ట్ రిటర్న్. అలా చదివే పిల్లల కోసం ఎలా కామిక్ బుక్స్లో హీరోస్ వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా రాస్తారో, అదే విధంగా ఒక టీనేజ్ సూపర్ విలన్ వచ్చినప్పుడు ఆమెని ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఆమెకుండే పవర్‌ని ఎలా మార్చాలి అనేది మంచి హృద్యమైన డైలాగ్స్‌తో సీన్ రాసుకొచ్చారు. నాకు చాలా నచ్చింది. టీనేజర్స్‌కి కనెక్ట్ అయ్యే సీన్ రాశారు. ఈ సినిమాలో సూపర్ హీరో అనగానే ఓన్లీ సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా, సూపర్ హీరో ఒక టీనేజర్, ఇప్పుడు ఎర్లీ 20స్‌లో ఉంటాడు. సో, తనకి పర్సనల్ లైఫ్‌లో జరిగిన డ్యామేజ్, ఈ సూపర్ హీరో అనే పవర్‌ని మోయటం వల్ల తనకు జరిగిన నష్టం, తను ఎలా లోన్లీనెస్ ఫేస్ చేస్తున్నాడు అనేది చూపిస్తారు. హృద్యంగా చాలా సాడ్‌గా ఉంటది. క్యారెక్టర్‌కి తగినట్టే టామ్ హాలండ్ చాలా బాగా చేశారు. ఎంతో క్యూట్ అమాయకుడైన సూపర్ హీరోలాగా కనిపిస్తారు. నేను జెండేయా ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా. షీ ఈజ్ మిసెస్ స్పైడర్ మ్యాన్. ఆమె క్యారెక్టర్ వాళ్ళిద్దరు స్క్రీన్ పై వచ్చినప్పుడు, వాళ్ళిద్దరు ప్రీవియస్ మూవీసే కాకుండా వాళ్ళ బయట స్టోరీ కూడా నా కళ్ళ ముందే తిరిగి, ఇద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారు కపుల్, రియల్ లైఫ్ కపుల్ కాబట్టి అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ దట్ ఫీలింగ్ సినిమా చూసేటప్పుడు. పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ మధ్యలో జరిగే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి. మార్వెల్స్‌లో ఈ మధ్య కామెడీని బాగా యూజ్ చేస్తున్నారు అండ్ దే డిడ్ సో వెల్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. ఇంకా సూపర్బ్ యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ ఎలిమెంట్ అయితే మన జీన్ గ్రే క్యారెక్టర్. ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే అసలు చాలా యాంటిసిపేషన్ తర్వాత వచ్చిద్ది. సో, మంచి కిక్ వస్తది ఆ సీన్. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో వచ్చే ఫ్రేమ్స్ కామిక్ బుక్‌లోంచి కంప్లీట్‌గా లేపేసి ఇందులోకి అలా ఆ ఫ్రేమే వచ్చేలాగా ఫోటోస్ తీసి అవి స్లో మోషన్‌లో మనకు చూపిచ్చారు. ఇందులో నింజా గ్రూప్ కూడా ఉన్నారు. నింజా ఫైట్స్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టమైన జానర్. కాకపోతే ఇందులో ఓన్లీ ఒకే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది వాళ్ళది. అదే నాకు డిసప్పాయింట్‌మెంట్. ఇంకా ఎక్కువ సేపు కానీ మోర్ ఫైట్ సీక్వెన్సెస్ నింజా వాళ్ళు ఉంటే బాగుండేదనిపించింది. బికాజ్ నాకు ఇష్టమైంది కాబట్టి ఇంకా ఎక్కువ సేపు చూడాలనిపించింది. వాళ్ళు 6 గ్రూప్ ఎంత కూల్ నింజా గ్రూప్ అంటే అసలు అంత తక్కువ సేపు ఎలా యూజ్ చేశార్రా బాబు అనిపించింది. ఉన్నది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అకార్డింగ్ టు ఫిజిక్స్. ఎందుకంటే చేసింది జాకీ చాన్ యాక్షన్ టీమ్. అంత పర్ఫెక్ట్‌గా ఉన్న యాక్షన్ సీన్ చూడటానికి కూడా ఫన్ అనిపించింది. బట్ ఇంకా ఫోకస్డ్‌గా, ఇంకా ఇంటెన్స్‌గా ఉంటే బాగుండేది. జస్ట్ లైక్ కామిక్ బుక్‌ని ఇట్లా తీసుకొచ్చి స్క్రీన్ మీద సినిమా చేసినట్టే ఉంటది సినిమా. ఎక్సెప్ట్ స్పైడర్ మ్యాన్ సాడ్‌నెస్ ఫీల్ అయ్యే ఫేజ్ ఏదైతే ఉందో దానికి మ్యూటెంట్స్‌కి సంబంధం లేదంట. ఓన్లీ ఇందులో మ్యూటెంట్స్‌ని యాడ్ చేసి నెక్స్ట్ సినిమాని ఇంకో కొత్త రకం డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే ఇలా యాడ్ చేశారంట. అది కూడా సూపర్‌గా ఉంటదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటదో మరి. ఇందులో ఇంకా మ్యూజిక్, నాకు మార్వెల్స్ మ్యూజిక్ చాయిసెస్ ముందు నుంచి చాలా చాలా ఇష్టము. అండ్ ఆ బీట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను. సినిమా ఫుల్ ఎంజాయ్ చేశాను. రీవాచబుల్. ఫ్రెండ్స్, మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద కామెంట్స్‌లో మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. అండ్ ఇలా వీకెండ్ మూవీసే కాకుండా మూవీస్ అక్రాస్ ద గ్లోబ్ రివ్యూస్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు మూవీ సజెషన్స్ ఇవ్వాలని ఉంది నాకు అంటే అవి కూడా చెప్పండి. నేను వాటి మీద కూడా చూసి మీకు రివ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ.